ఏమయ్యలే బాబు లేచుగా బర్లం కొట్టిరాపో రోజు మబ్బులు 5ంటికి లేచి ఎరగబెట్టోడు ఇలా చప్పుడు లేదు ఏం లేదు 6 అవుతుంది లేస్తలేడు పిలిచినత్తలే చెవులు లేవు అయ్యో నావ ముసలాయ లేస్తలేడు చప్పుడు చేస్తలేడు అయ్యో దేవుడా నేను ఏం చేస్తున్నా ముసలాయ లేస్తలేడు రాండ్రిల్లా అయ్యో దేవుడా ముసలాడు చప్పుడు చేస్తలేడు రా ఇంకా ఏడ్చేది మామ నేనేంది మీ అవ్వెడుతుందా మంది నడిపిస్తుంది కానీ ఏ ఊకోయే పొద్దుగాలనే సాల్ చేసినావా ఏమైందో చూద్దాంపా ఏమైంది అత్తమ్మ ఏడుతున్నావు మీ మామ రోజు 5ంటికి ఎర్రబెట్టోడే ఇవాళ 6 అయినా లేస్తలేడు ఏగా ఎరగకపోతే ఎడతారా అత్తమ్మ ఓ గంట అటు ఇటుగా నాగరాదు ఓ పోరి అది కాదే కుయ్యమంటలేడు కాయమంటలేడు చచ్చిపోయినట్టుండే బాబు మామయ్య 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 బాబు లేవే ఓ పోడా గింత పొద్దుగల తింటున్నావురా నీ తిండి గట్టరాను ఓ పెద్దమ్మ ఆడ మీ మామ చచ్చిపోయిందట చచ్చిపోయిందా నిన్న రాత్రి మంచిగానే ఉండగారా ఓ పోడా ఆడ ప్లేట్ ఆడ వారేసి రారా మీ తాత చచ్చిపోయిందట తాత చచ్చిపోయిందా తాత నువ్వు చచ్చిపోయినావా ఏ తాత నా తాత నువ్వు చచ్చిపోయినావా ఏ తాత అవునే మల్లయ్య ఇది ఎంత మంచి మనిషి మీకు వీళ్ళకి లొల్లిలే మాటలు లేకున్నా కానీ సావుకారు కూడా వచ్చినావు ఇది మంచి మనిషే మంచి లేదు మర్యాద లేదే ఇడికి రాకపోతే మా సంఘంలో ఫైన్ ఎత్తరాక వచ్చిండే మరి ఎందుకు ఎడుతున్నావు సపడేకుంటే అయిపోతుంది కదా మళ్ళా నేను ఏడకపోతే ముసలోని నేనేమన్నా వేసినంటే అవుట్ పడతానని ఏడుతున్నానే అవునే ఇల్లు మీ కులపోలు కాదు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కాదు నువ్వెందుకు ఏడుతున్నావే నేను ఈ ముసలోనికి దవాఖాన చూపించుకుంటా అన్నోళ్ళే కాగితం రాయకుండానే 50లో బాగిచ్చిండే ఆ పైసలు ఇవ్వకుండానే వచ్చిండు ముసలోడు ఇప్పుడు ఆ పైసలు నాకు గోలు ఇవ్వాలరా ముసలోడా ఈ ముసలోళ్ళే పిడిగొట్టేటి పడ్డదిడా ఆ ముసలోని సెల్లే పక్కూర్లు ఉంటుంది అన్నో అన్న నువ్వు ఎట్లా చచ్చిపోయినవే అన్న నువ్వు చచ్చిపోక ముందు ఒక ముచ్చడు చెప్పిన కానీ చేకన్లో నేను వచ్చి నీ ముందట ఉంది కదనే అన్న నాకు తులం బంగారం పెడతానంటే కదనే అన్న నాకు ఆ బంగారం ఓలు పెట్టాలనే అన్న అది నేను నాకు బంగారం పెట్టు అని చెప్పినవాయే అన్న మీ చెల్లి వచ్చింది లేవే మీ చెల్లకు తులం బంగారం పెడతాను అన్నవానే నాకు ఒక్క ముచ్చటనన్నా చెప్పబోతుంది కదా ఆనే మీ చెల్లెనైనా మనకు 1,00,000 రూపాయలు ఇస్తుంది అని చెబుతుంది కదా ఆనే ఆ 1,00,000 రూపాయలతో దినాల ఖర్చు ఇస్తాను అనుకున్నా కదా ఆనే నువ్వు ఒక్క ముచ్చటనన్నా చెప్పకుండా పోతుందేమే 1,00,000 రూపాయల అన్న నేను ఉట్టిగా అన్ననే అన్న నాకు తులం బంగారం వద్దే అన్న నా దగ్గర 1,00,000 రూపాయలు కూడా లేవే అన్న అవునే మరి పెద్ద కొడుకేడే కనిపించలేడు ఏడుంటాడు ఆయన దుబాయ్లో ఉంటాడే అలా బాబు చచ్చిపోయిందని తెలిసినాక ఇప్పుడే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్తుండటనా ఒకసారి ఆయనకు ఫోన్ చేసి ఎందుకే అంటే దుబాయ్లో సాకెట్లు మంచిగా ఉంటాడు
అడిగి రాంగా 2 పూటలు తెమ్మంట. అలా బాబు చచ్చిపోయినా బాగా ఆడత్తుండంటే ఇంకా ఫోన్ చేసి దుబాయ్ చాక్లెట్లు తెమ్మంటున్నావా? ఇంకా నయం బాదం పాలకులు తెమ్మంటలేవు. చెప్పండి నుండు. మామో మామా నువ్వు చచ్చిపోయినవాయే మామా, నిన్న మంచిగానే ఉంటివిగానే మామా, నువ్వు మా ఇంటి పెద్ద దిక్కుగానే మామా. మామో మామా నువ్వు ఒక్కసారి లేవే మామా, నువ్వు మా దేవునిగానే మామా. మామో అవునే పెద్ది, నీకు మామ మీద బాగానే ప్రేమ ఉందేమే? ప్రేమ కదేం కాదు పెద్దమ్మ, నా మొగడు దేశంలో ఉన్నాడు కదా పెద్దమ్మ, అందుకే ఆయన అంతకు నా అంతకు ఇద్దరంతకు నేనే ఏడుతున్నా, అందుకే ఆయన అంతకు నా అంతకు ఇద్దరంతకు నేనే ఏడుతున్నా. మామో మామా మామో. ఏమైంది మెల్లగా ఎడుతున్నావు? గట్టి ఏడు. నాకు ఇట్లనే ఏడొచ్చు. మా వదినేయుడు ఎంత గట్టి ఏడుతుందో అట్లా ఏడు. నాకు ఇట్లనే ఏడొచ్చు అని చెప్తే అర్థం కదా నీకు? చూసినావా అనే పెద్ద కోడలు ఎంతగానో ఎడుతుందో, మా మీద ప్రేమ ఉండేపాటికే ఎడుతుంది. చిన్న కోడలు రంకులది కాదు, దాని కండ్లకి ఒక్క బొట్టు నీళ్ళు కూడా వెళ్తలేవు. మామో మామా, నీకు రోజు చికెన్ బిర్యానీ అండి పెట్టినా కదనే మామ, వారానికి 2 సార్లు మటన్ అండి పెట్టినా కదనే మామ, రోజు నువ్వు ఎరుగు తెత్తిపోసినా కదనే మామ. మామ నువ్వు లేకపోతే రేపటి సుందరం ఎరుగు తెత్తిపోయలే మామ. ఓ మామ మామా, ఓ మామా. ఈ ముసలోడు సత్తే వచ్చింది కానీ పింఛన్ పైసలు ఏడబెట్టినో చెప్పి వచ్చినా అయిపోవు. అప్పుడు చికెన్ ముక్కలు అగడబడ్డాడు తినకుండా అయిపోవు. ఇప్పుడు దొడ్డికి రావట్టే పోయత్తా. ఓ మనమడా, మీ తాత చచ్చిపోయింది కాదురా మనమడా. అబ్బా ఈ ముసలి ఇప్పుడే మీద పడేడాలా, నాకేమో బాగా వస్తుంది. ఓ మనమడా, మీ తాత ఎంత మంచోడురా మనమడా. ఆగమ్మమ్మా. ఓ మనమడా, నీ తాత ఎంత నీతివంతుడురా మనమడా. ఓ మనమడా, నీ తాత ఎంత చక్కనోడురా మనమడా. అబ్బా దీన్ని ఎట్లా ఇడిపించుకున్నాడు. అగో అమ్మమ్మ థమ్స్అప్లు వచ్చినాయి, అరే ఒక గ్లాస్ పోయి. నాకు గ్లాసు వైపులేగా నోరెండుక పోతాంది. అబ్బా ఒత్తు కత్తుంది, జల్లి పోయత్తా. నిన్న రాత్రి కుక్కలు ఏడ్చినప్పుడే అనుకున్నా ఎవడో పోతాడని. ఏ ముసలోడేనా? యాభై ముసలోడు ఉండి ఉండి చలికాలమే కావాలన్నా, ఈ చలికి గంగకు స్నానం చేస్తే మన సాగు అవుతుంది. అమ్మ అప్పటికెళ్ళి ఏడుతున్నావు, ఎంత ఏడిసినా పోయినోడు తిరిగేస్తాడానే. ఈ థమ్స్అప్ దాగు మళ్ళీ నోరెండుకపోతుంది. మీ బాబు లేదు నేను ఎట్లుండురా, రేపడుతుంది మీ బాబు ఉన్నాడు, నాకు కూడా బతకాలనిపిస్తలేదు. మీ బాబుకు నాకు 10 ఏళ్ళ పిల్లలు అన్నప్పుడే పెళ్లి చేసిండ్రా, అప్పటి నుండే కలిసి బతికినవు. రేపటికెళ్ళి మీ బాబు లేడంటే నాకు కూడా బతకబుద్ధి అవుతలేదురా. ఓ అన్నా, ఈ థమ్స్అప్ దాకా దూలేవే అన్నా, కూలి పోతుండే అన్నా. రే సప్లై నుండు, నీది నువ్వు తాగు. అరే జయను, ఆడోళ్ళకి థమ్స్అప్ పోసిరు, మొగలకు మాకేం లేదారా? తీసుకొస్తాగే. అవ్వా వచ్చిన వాళ్ళు అందరు తాగటానికి మంది తీసుకురామంటుర్రే. మీ బాపు తాత మీద ప్రేమ కొద్ది 2 మందు బాటలు పంపిండు దేశం నుంచి వెళ్ళి, అవి ఇంట్లోనే తీసుకురాబో. సరే. అగో మావ 2 బాటిళ్ళల్లో మందు ఉందని చెప్పింది, ఒకవేళ గింతనే ఉంది. ఏదైతే తీసుకుపోతా.
మందు మందు మందేదినా మందు 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 తాగేనా మందేది ఇంకా నువ్వు చచ్చిపోలేదా నేను చచ్చిపోతానే నా గట్టి పానం మీరేమో నేను చేస్తా అబ్బాయి ముసలోడు బతికే ఉన్నాడా అయితే నా బాగా పైసలు అడుక్కుంటేగా మామ నువ్వు చచ్చిపోకపోతే అప్పటి నుంచి కట్టేయాల్సినట్టు అట్లనే వన్నవేంది గింతగానం ఏడ్చినా కానీ లేస్తలేవు గంట సోయి లేకుంటే ఎట్లా వాడినావు మామ నువ్వు అసలు మా పెద్ద కొడుకు మన దేశం చూడండి ఫుల్ బాటిల్ పంపిండు కదా నేను ఆ రాత్రి ఒక గ్లాస్ వేసుకొని తాగిన కమ్మగా ఉందని ఒక బాటిల్ మొత్తం తాగిన సోయి లేకుండా అన్న అడా ఇంట్లో అయిపోయిన బాటిల్ ఉంది నువ్వు తాగింది రా ముసలోడా నీ కళ్ళు గంగలో నీ కళ్ళు గుట్టకోను అరే బాట్లాడు మారేరా మంచి మందుని మట్టిలో కలిపినావు కదరా యాక్టింగ్ చేసిన కనుక చాలు కానీ లేవు అమ్మా మందు బాటిల్ వలిగిందని బాబు నిజంగానే చచ్చిపోయిండే బాబు